వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షకుడా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే మా రావణి, మన వీక్షకులు. సార్ ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది సార్. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గో ఆధారిత వ్యవసాయానికి ఆయన ప్రోత్సహించడమే కాకుండా అందులో భాగంగానే తిరుపతిలో గో మహా సమ్మేళనం ఆయన ప్రారంభించారని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే చేసింది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షకుడా? ఆయన హయాంలో హిందూ ధర్మానికి ఆయన పరిరక్షించారా సార్? ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మరి మీరేమంటారు? ఈ వైఎస్ఆర్సీపీ చేసే ట్వీట్లు కానీ, స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటల్లో కానీ ఎక్కడన్నా నిజం ఉండిందా? అలాంటిదే ఈ ట్వీట్ కూడా. అన్నీ కూడా అసత్యాలు, అర్ధసత్యాలు, అబద్ధాలతోనే ఉంటాయి. వాళ్ళ సొంత బాబాయిని హత్య చేసిన అంశం కూడా వేరే వాళ్ళ మీద, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వేసింది కూడా మనం చూసాం. కాబట్టి సాక్షి పేపర్లో కానీ, ఛానల్లో కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే ట్వీట్లు కానీ ఎంత అసత్యాలో ఇది కూడా అలాంటిదే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, గో ఆధారిత వ్యవసాయం అంటే అది సేంద్రీయ వ్యవసాయంగా చూడాలి, కానీ అది మతానికి సంబంధించింది కాదు. వ్యవసాయంలో ప్రకృతి సహజమైన పద్ధతులను అనుసరించడం, అంటే పశువుల దీనికి సంబంధించిన వ్యర్థాలని, ఎరువుని ఉపయోగించడం అనేది దానికి సంబంధించిన వ్యవసాయం. అది గో ఆధారిత, అంటే అది మతానికి సంబంధం లేదు. గో మహాసమ్మేళనం కూడా వేరే వాళ్ళు నిర్వహిస్తే దానికి ఈయన అతిథిగా ఎల్లుండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మహతి కళాక్షేత్రంలో జరిగింది. రకరకాల సంస్థల వాళ్ళు ముఖ్యమంత్రిని పిలుస్తారు, వాళ్ళకి అది ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్తారు. అట్లాగే ఈయన కూడా అనేక హిందూ వీటిల్లో పాల్గొన్నాడు. కానీ అందువల్ల ఆయన జెరూసలం వెళ్ళటం ఆపలేదు. 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతా అని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన హిందూ మతాన్ని ప్రోత్సహించే వ్యక్తి అని ఎవరు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన తిరుపతి లడ్డు అపచారం జరిగినప్పుడే అసలు ఏ ముఖ్యమంత్రి అయినా అయితే బహిరంగ క్షమాపణ చెబుతాడు బేషరతుగా. అసలు దాని మీద మేనమేషాలు లెక్క పెట్టాడే తప్ప దాన్ని ఒక వివాదంగా చేయటానికి ప్రయత్నించాడు తప్ప, జరిగిన దానికి మేము చింతిస్తున్నాము, అది దాని మీద నేను పూర్తి ఎంక్వైరీకి సహకరిస్తాము, మా హయాంలో జరిగినా సరే, ఏ చైర్మన్ టైంలో జరిగినా సరే, అసలు ఎందుకు అలాంటి అర్హత లేని సంస్థలకి ఆవు నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ ఎవరిచ్చారు, అసలు వాళ్ళకి అంత సామర్థ్యం ఉందా లేదా, ఆ గతంలో వాళ్ళకి అనుభవం ఉందా లేదా, లేకపోతే ఇలాంటి ఆవు నెయ్యి అంత మొత్తంలో ఎక్కడైనా సప్లై చేసిన సర్టిఫికెట్ ఉందా, అంటే ఉండాలి కదా. ఇవన్నీ చూడకుండా చేసిన మూలాన జరిగిన పొరపాటు కనుక అయితే నేను బేషరతుగా క్షమాపణ చెబుతాను. ఇందులో మేషాలు లెక్క పెట్టడానికి కానీ, ఇంకొక సందేహాలకు కానీ తావు ఉండకూడదని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఆయన టైంలో దాదాపు 30-40 మేజర్ ఇన్సిడెంట్స్ దేవాలయాల మీద కూడా జరిగినాయి. ఏ సందర్భంలో కూడా ఆయన కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఇది దురదృష్టం, దీనికి మేము క్షమాపణ చెబుతున్నాం, మేము బాధ్యత వహిస్తున్నాం అనలేదు. పోతే వెండి రథాలే కదా, వెండి రథం మీద సింహాలే కదా, లేకపోతే ఫలానా ఆంజనేయ స్వామి గుళ్ళో రథమే కదా తగలబడింది, తర్వాత రామతీర్థంలో ఏముంది రాములు వారి తల శిరచ్ఛేదమే కదా జరిగింది, మేము ఇంకొక విగ్రహం, అది 400 ఏళ్ల చరిత్ర ఉంది. అది మన విజయనగర సామ్రాజ్యం అశోక్ గజపతిరాజు గారు వంశీకులు ప్రతిష్ఠించింది. సింహాచలం దేవస్థానం ఎంత ప్రతిష్ఠ ఉందో రామతీర్థం కూడా అలాంటి దేవాలయాలే, వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న దేవాలయాలు. అట్లా అనేక చారిత్రక దేవాలయాల మీద దాడులు జరిగినా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోగా దాన్ని చిన్నగా చేసి చూపించారు. ఏముంది అనే ఒక నిర్లక్ష్యం మాట ఇప్పుడు మనం చెప్పకూడదు. కానీ ఇప్పుడు బాంబే ఏషియన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో ఉన్న కొడాలి నాని కూడా ఆ రకమైన మాటలు మాట్లాడాడు. అంటే దానికి దీనికి సంబంధం ఉందని నేను అంటలేదు. ఏది ఆయన దేవుణ్ణి కించపరిచాడు కాబట్టి ఆయన అనారోగ్యం పాలయ్యాడని, అది వేరే విషయం. ఆయన అనారోగ్యం పాలవటానికి ఆయన దేవుళ్ళ పట్ల అనుచిత వ్యాఖ్యలకి సంబంధం ఉందా లేదా అని నేను అంటలేదు. కానీ చేశాడు అని మాత్రమే నేను చెప్తున్నా. అలాంటి అనేక సంఘటనలు జరిగినాయి. మరి ఆయన్ని హిందూ పరిరక్షకుడు, ఇప్పుడు
ఇప్పుడు ఆయన దేవాలయ తిరుపతిదే తీసుకుందాం. తిరుపతిలో పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంలో ఎవరైనా దంపతులు వెళ్తారు. మరి ఆయన ఎప్పుడైనా తను భార్యతో వెళ్ళాడా అనేది ఆయన వాళ్ళే చెప్పాలి. నిజంగా కనుక హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్తున్నారు కదా వాళ్ళు. తర్వాత అన్య మతస్థులు ఆ దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద హోదాలో ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా కూడా దేవాలయ సాంప్రదాయాన్ని గౌరవించడం, ఆయన అది పాటించాడా? ఇప్పుడు ఆయన వేరే మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఈ మతంకి సంబంధించిన ముఖ్యంగా బాలాజీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వటం అనేది సాంప్రదాయాలను గౌరవించటం అనేది ఏ మతాన్నైనా గౌరవించే వ్యక్తికి ఉండాల్సిన ప్రథమ లక్షణం. ఆయన ఇవ్వలేదు, అది వేరే మాట. అట్లాగే ఆ తర్వాత కూడా ఆ వివాదం చేసి తిరుమల వెళ్ళి ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా సంస్థలు అడ్డుకున్నాయి. మీరు కనుక ఈసారి ముఖ్యమంత్రి కాదు కాబట్టి మీరు కనుక డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటానికి మేము అనుమతించమని. ఆ పరిస్థితి తీసుకురాకూడదు. తర్వాత ఆయన తరపున కరుణాకర్ రెడ్డి ఇవ్వడం ఏం చేస్తారు మీరు అని ఉద్రిక్తంగా మాట్లాడాడు. అలాంటి సందర్భంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి లేదు నేను ఆ దేవాలయ సాంప్రదాయాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుందాన్ని గౌరవిస్తానంటే వచ్చిన నష్టమేం లేదు. ఆయన ఇగో పోవాల్సిన అవసరం లేదు. అది కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలకి సంబంధించిన నమ్మకానికి సంబంధించిన అంశం. అలాగే లడ్డు ఇదైన సందర్భంలో కల్తీ జరిగిన అపచారం జరిగిన సందర్భంలో ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అనేక మంది తిన్నారు కూడా. ఇక్కడ నుంచి నార్త్ ఇండియాకి అయోధ్యలో రామాలయం అప్పుడు కూడా కొన్ని లక్షల లడ్డూలు ఇక్కడి నుంచి పంపారు. వాళ్ళంతా కూడా తిన్నారు. వాళ్ళంతా ఎంత మేము అపచారం చేశాము, ఒక జంతు కొవ్వు కలిసిన పదార్థాలు తిన్నాము అనేది ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్కి పెద్ద ఇష్యూ కాదు. కానీ శ్రీవారి భక్తుల్లో ఎక్కువ మంది శాకాహారులే ఉన్నారు, పక్కా శాకాహారులు. అందులోనూ ఆ ప్రసాద రూపంలో కైంకర్యాలకు కూడా అదే నెయ్యి వాడటం వలన కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అలా ఒక వ్యక్తి కఠినంగా వ్యవహరించకూడదు ఇప్పుడు కూడా. సార్, తిరుమల సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు నన్ను క్షమించండి అని అడగడాన్ని చూసాం. సేమ్ అదే విధంగా లోకేష్ గారు కూడా చిన్న కాశీనాయన క్షేత్రంలో ఏదైతే జరిగిందో ఆ ఇష్యూ గురించి కూడా ఆయన క్షమాపణలు అడగడం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఇటువంటి ఇష్యూస్కి వేటికైనా ఎవరైనా స్పందించారా? ఎవరైనా క్షమాపణలు కోరడం జరిగిందా? దానిపైన ఎవరైనా క్లుప్తంగా వివరించడం అనేది జరిగిందా? మరి ఎందుకని ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షకుడు అని అంటున్నారు? నేను అదే చెప్తున్నా, సంస్కారం ఉన్న వ్యక్తులు వెంటనే స్పందిస్తారు. అంతమంది లక్షల కోట్ల మంది ప్రజల మనోభావాలని దెబ్బతిన్నాయి. పరోక్షంగానా ప్రత్యక్షంగానా తెలిసి జరిగినా తెలక జరిగినా అపచారం జరిగినప్పుడు వెంటనే స్పందించడం అనేది ఒక నాగరికుడికి సంస్కారికి లక్షణం. అంతే తప్ప మూర్ఖపు వాదనకి దిగటం, తన్ను సమర్థించుకోవటం. ఇప్పుడు గతంలో ఇన్ని వందల ఏళ్లలో ఎప్పుడూ జరగని అపచారం ఇప్పుడే జరిగిందని కదా బయటకు వచ్చింది. అందులోనూ అది ఎవరో నోటి మాటగా చెప్పింది కాదు. అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన ఒక ల్యాబొరేటరీకి గుజరాత్ పంపి దాన్ని పరీక్షించినప్పుడు లడ్డూ నమూనాలలో ఈ కలిసిన నెయ్యిలో ఈ అంశాలు ఉన్నాయి అనేది తేలింది. తర్వాత గతంలో ఎప్పుడు ఇవ్వని కంపెనీలకి వీళ్ళు నెయ్యి ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు నంది డైరీ కర్ణాటక ప్రభుత్వమే సప్లై చేసింది. వాళ్ళు లాభం లేకుండా నష్టం లేకుండా కాస్ట్ వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు మేమేదో దాన్ని ఆదా చేస్తామని చెప్పి కల్తీ అయిన నేతిని తీసుకొచ్చారంటే వాళ్ళకి ఎందుకు అంత. ఇప్పుడు నెయ్యి అనేది చాలా కీలకమైన అంశం. ఒక పవిత్ర కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు, లడ్డూ ప్రసాదాల తయారీలో ఉపయోగిస్తారు. అది కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా నిష్టగా మంచి మంచి సంస్థల నుంచే తీసుకొస్తున్నారు. అవన్నీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది గతంలో సప్లై చేసిన కంపెనీలు. అంతేగాని వీటి మీద రివర్స్ టెండరింగ్ పిలిచానని చెప్పి తక్కువ కాస్ట్కి ఇస్తానని 350 రూపాయలకి ఇస్తానని అంటే మాత్రం అది తిరుపతి దేవస్థానానికి కూడా ఒక డైరీ ఉంది. వాళ్ళు కూడా అంత తక్కువ ఖర్చుకు రాదు అని కూడా ఆ నిపుణులు కూడా చెప్పారు. అతను 350కి ఇచ్చి అతను 370కో 400కో కొనుక్కొచ్చి కూడా అందులో ఇంకా కొంత కొవ్వు ఇలాంటివన్నీ వేస్ట్ పదార్థాలన్నీ కలిపి ఇచ్చినప్పుడు అది ఎవరైనా మనం ఏం చేయగలుగుతాం? ఆ సంస్థ తక్కువ కొటేషన్ ఇచ్చిన మాట వాస్తవమే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక కల్తీ చేసి మనం ఇస్తాము, ఫుల్ఫిల్ చేసుకుంటాం, అందులో కూడా వాళ్ళ మార్జిన్లు ఉంటాయి. వీళ్ళకి వచ్చిన లాభం ఏంటంటే వాళ్ళ నుంచి కిక్ బ్యాక్స్ వస్తాయి. ఆ కిక్ బ్యాక్స్కి ఆశపడ్డారే తప్ప ఈ వచ్చే నెయ్యి ఖచ్చితమైన శుద్ధమైన నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, నిజమైన పాడి నుంచి తీస్తారా అనేది వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఇలా ప్రతిదాన్ని వాళ్ళు ఏంటి సమర్థించుకుంటా వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ మంత్రివర్గంలో ఒక్క సభ్యుడు కూడా ఖండించకపోవటమే, మొన్న ప్రజల్లో అంత మనోభావాలు దెబ్బతింటమే ఆయన ఎన్నికల ఫలితాల మీద కూడా అది ప్రతిబింబించింది. లేకపోతే 151 స్థానాల నుంచి ఒక్కసారి అంత పడిపోదు కదా. చాలామంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి.
అందుకు కాదు, వాళ్ళు చేసిన దానికి ఒప్పుకోకపోవటం ఇంకా కొంత మనసు బాధించింది. ఇప్పుడు మీరు తెలిసో తెలియకో చేశారు, పోనీ మేము ఆదా చేయడానికి చేశామని చెప్పొచ్చు నిధుల్ని, కానీ అంతకన్నా మీరు ఎక్కువ దుర్వినియోగం చేశారే అనేక రూపాల్లో తిరుపతి దేవస్థానం నిధుల్ని. మరి అన్యమతస్తుల్ని చైర్మన్లుగా పెట్టారు, తర్వాత అన్యమతస్తులు అక్కడ ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళని అనుమతి ఇచ్చారు, తర్వాత అక్కడ ఎంప్లాయీస్ని మరి ఇతర శాఖలకు పంపించవచ్చు కదా. ఇప్పుడు అది కేవలం ఒక మతం యొక్క డబ్బులతో నడుస్తున్న సంస్థ, అలాంటి ఆధ్యాత్మిక సంస్థ, ఒక భక్తికి సంబంధించిన అంశం అది. అలాంటప్పుడు వాళ్ళని ఇతర మతస్థులు అక్కడ ఉండకూడదని అంటలేదు, కానీ వాళ్ళు ఆ రూపంలో ఇతర మతాల ప్రచారం కూడా అక్కడ చేయటం. ఇప్పుడు రోమ్లో కనుక ఇతర మతాల వాళ్ళని ప్రచారం చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అట్లాగే ఇప్పుడు అది గమనించాలి. ఇప్పుడు ఆయన జెరూసలేం వెళ్తూ ఉంటాడు, మరి ఆయన కూడా ఒక మతాన్ని అనుసరిస్తున్నాడు. ఆయన ఏ మతాన్ని అనుసరించినా ఎవరు తప్పని అంటలేదు, కానీ ఇతర మతాల పట్ల కూడా సహనంతో ఉండాలి, వాళ్ళ మనోభిప్రాయాలను గౌరవించాలి, అంతే మనం కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రమోటర్గా హిందూ మతానికి లేకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. ఈ మతం మీద జరిగే దాడుల్ని ప్రోత్సహించకపోతే చాలు, చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించినా మంచిదే. అంతేగాని వాటిని సమర్థించే రీతిలో మాట్లాడటమే ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఆయన్ని అంత క్రైస్ట్ లాగా ఏదో మతోద్ధారకుడిలాగా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మనకు తెలీదు. ఇప్పుడు ఆయన ఓ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ పాత అంశం? వాళ్ళెవరో ఈ వివాదాల గురించి కూడా ఆయన ఎవరు ప్రశ్నించట్లేదు, చేయాల్సింది చేశాడు, అయిపోయింది, ఆయన పరిపాలన కూడా ముగిసిపోయింది. కాబట్టి ఇట్లాంటి ట్వీట్లను అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదమ్మా శ్రావణి. మరి వైసీపీ ఇలా సమయం సందర్భం లేకుండా చేసేటువంటి ట్వీట్స్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులకు.